కుల సంఘం నాయకుడిని. ఏ రోజు నేను కుల నాయకునిగా నేను అంత పార్షియల్గా ఉండను. నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా ఉంటా అంటే అన్ని వర్గాల యొక్క నాయకునిగానే ఉన్నా. కాంగ్రెస్లో వచ్చినప్పుడు కూడా నేను మిగతా పార్టీలు కూడా నన్ను వ్యక్తిగతంగా నన్ను వ్యతిరేకించారు ఎవరు కూడా. కానీ ఇక్కడ నా మీద నాకున్న కంప్లైంట్ ఏంటంటే ఈ పవర్ పాలిటిక్స్లో కొంత ఏదో చేయాలట. అది మనకి ఆ మసాలాలు వాళ్ళు అంటే ఏంటి ఏదో సంథింగ్ అదేదో టాక్టిక్స్ ఉంటాయని అంటుండే. కానీ నేను అలాంటివి ఇవ్వను. నాకు నా మోడల్ ఏంది, నా వెనక ఎవరు పడుతుండ్రు, అంబేద్కర్. నేను ఆ తరహా రాజకీయాలు, పూలే అంబేద్కర్ ఐడియాలజీ అంటే నాకు చాలా ఎక్కువ ఇష్టం. అన్నిటికంటే ఎక్కువ కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ఈ ఐడియాలజీకే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నది. ఇప్పుడు November 26 ఇస్తున్నట్టు నటిస్తుందా? ఇస్తుంది. ఎందుకంటే మనోడు రాహుల్ గాంధీ ప్రతి దగ్గర రాజ్యాంగం తర్వాత మొన్న మనుస్మృతి గురించి కూడా మొన్న చాలా సీరియస్గా వాదించిన పరిస్థితి. నాకు పార్టీ అంటే నేను కాంగ్రెస్ అంటే ఎందుకు ఇష్టమవుతుందంటే ఇంకా నా పార్టీ నా నాయకుల ఐడియాలజీకి వచ్చింది. ఇప్పుడు ఆ రోజు నెహ్రూ గారు కానీ గాంధీ గారు కానీ అంబేద్కర్ గారికి ఇచ్చిన ప్రయారిటీ, అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయడం వల్ల అంబేద్కర్ ఐడియాలజీకి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ప్రయారిటీ కావచ్చు. నన్ను అవి అట్రాక్ట్ చేస్తాయి, నా పదవులు నన్ను అట్రాక్ట్ చేస్తాయి. నాకు ఎంపీ వస్తే, నేను ఎమ్మెల్యే వస్తే, లేకపోతే నేను మంత్రిని అయితే అనే దానికంటే కూడా పార్టీకి నేను ఎంత మేరకు దన్నుగా ఉండగలుగుతున్నా అనే దాని మీద ఎక్కువ. రేపు అవకాశాలా, ఇప్పుడు ఈ జనరేషన్లో చాలామంది ఎల్డర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి అవకాశాలు ఇవ్వచ్చు. రేపటి జనరేషన్కి మనం తయారవ్వచ్చు కదా. రేపు అనే దానికి తావు ఉండదు. కానీ ఒక ప్రశ్నకు సూటిగా స్పష్టంగా నేను అడుగుతున్నా, మీరు చెప్పండి. నల్గొండలో రెడ్ల ఆధిపత్యాన్ని ప్రశ్నించినందునే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పరుష పదజాలంతో ఒక సభలో తిట్టినందుకే కేవలం అదే కారణంతో ఇవాళ రాజకీయంగా ఉనికి ప్రశ్నార్థకంగా మార్చుకున్నాడు అద్దంకి దయాకర్ అంటే? నథింగ్ కాదు, నో. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ అది. ఒకవేళ అనుకుందాం, నేను ఇప్పుడు వెంకరెడ్డి గారు నేను ఎట్లా ఉంటున్నా మీకు తెలుసు, బయట ఉంటారు, లోపల వేరే. మీరు ఇక్కడ ఏంటంటే వెంకటరెడ్డి గారు ఒకవేళ చేస్తే ఒకసారి అడ్డుకోగలడు. ఇన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్లలో నన్ను అడ్డుకోవాల్సిన అవసరం వారికి అస్సలు రాదు. వారు మేము కలిసి ఉన్న తీరు అంటే మీకు గొడవ కాంచి తెలుసు, కానీ గొడవ కంటే ముందు దయాకర్ వెంకరెడ్డి ఏంది, దయాకర్ కోమటిరెడ్డి బ్రదర్స్ ఏంది అనేది మీకు తెలిస్తే మాదొక ఏమంటాము, ఒక బ్రదర్హుడ్. ఏమంటారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద గన్ను పెట్టి కాల్స్తున్నది ఎవరో అద్దంకి దయాకర్ తెలుసుకోలేకపోతున్నాడా? తెలుసుకోవాలంటే అది నా పని కూడా కాదు బ్రదర్. నన్ను వ్యతిరేకించేటోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు సంపూర్ణంగా వ్యతిరేకించనిస్తా. నేను అసమర్థుడిని అయితే నేను అవకాశం కొరకు చూడ, నా సామర్థ్యాల మీదనే ఇవాళ చర్చ కదా. ఇంతమందికి పదవులు రావట్లేదు. దయాకర్ లాంటి నాయకుడిగా ఉంటే ఈ కింది వర్గాలకు మేలు జరుగుతుంది, పీడిత వర్గాలకు మేలు జరుగుతుంది, అణగారిన వర్గాలకు మేలు జరుగుతుంది. లేకపోతే ఎవరైతే సహాయాలు కోరుకుంటారో వాళ్ళకి కనెక్టివిటీ ఉంటుందని అందరూ అంటున్నారు. నేను రోజుకు ఒక 100 నుంచి 120 మందికి నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు కెమెరాలో, ఆఫ్ ది రికార్డ్లో నేను నా ఎమ్మటి వచ్చి నడుస్తుంటే నీకు సేమ్ ఇదే సమాధానాలు నేను చెప్తుంటా. బట్ ఇది నా ఓపిక సహనానికి కూడా ఒక గీటు రాయే పరీక్ష. అది చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది మీ యొక్క ఓపిక సహనం అనేది. ఉద్యమాలలో కానీ, మీ యొక్క మాలమహానాడు సభలలో కానీ, తెలంగాణ ఉద్యమంలో కానీ చాలా అగ్రెసివ్గా జనాలు ముందు కూర్చుంటే అసలు ఆ భావోద్వేగానికి లోనైపోయి ఒక అగ్రెసివ్గా స్పందించేటువంటి అద్దంకి దగ్గర అసలు ఒక మునిలాగా మారిపోయి ఇంత శాంతంగా విపక్షంగా ప్రజల పక్షాలుగా కొట్టాడేటప్పుడు మోటివేషనల్గా ఉండాల్సి వస్తుంది. దయాకర్ బేసికల్గా మృదు స్వభావం, వాడు నాకు పరిచయం కాబట్టి చెప్తున్నా. తర్వాత ప్రజల కష్టాలు వచ్చినప్పుడు వాన్లో భగత్ సింగ్ కూడా కనబడతాడు. అవసరమైతే ఎక్స్టెంట్ ఎంతవరకైనా పోతాడు. ప్రజల సమస్యలు వచ్చినప్పుడు, రాజకీయ పక్షంగా వచ్చినప్పుడు ప్రతిపక్షంగా ఏ మేరకు స్పందించాలనే విషయంలో దానికి ఒక పరిమితి ఉంటుంది పార్టీ పరిధిలో. అధికారంలోకి వచ్చినాక నేను ఫైర్ కావడానికి ఉండదు, సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో ఉంటాయి. మొన్నటిదానిక ఈ 10 సంవత్సరాల పాటు మేము కాంగ్రెస్ పార్టీ వస్తే ఏం చేస్తామని చెప్పినామో అవి చేయాల్సి వస్తుంది. చేయాలని మీలాంటి వాళ్ళు అడిగినప్పుడు వాటికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి అప్పుడు సహజంగా అధికారం ఉన్నోడు ఆవేశపడొద్దు. ఎందుకంటే పెర్ఫార్మరే తను కదా. సఫరర్ ప్రజలైనా అవుతారు, లేకపోతే ప్రజల పక్షాన కొట్లాడే విపక్షమైనా అవుతుంది, లేకపోతే మీడియానైనా అవుతుంది. మీరు ఇది చేస్తా అన్నారు, అది చేస్తా అన్నారు, మీరు ఎందుకు చేస్తలేరంటే నేను
ఏమంటారు సామరస్యంగా సమాధానపూర్వకంగా చెప్పాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి దయాకర్ కూల్గా కనిపిస్తాడు ఇప్పుడు. ఎట్ ద సేమ్ టైం నేషనల్ పాలిటిక్స్కి వచ్చినప్పుడు అక్కడ మోదీ ప్రభుత్వం మీద ప్రశ్నించే తీరులో మార్పు ఉంటుంది. సో కాబట్టి దయాకర్ ఎప్పుడు కూడా సహజంగానే ఉంటాడు, అంటే ఆ సందర్భాన్ని బట్టి స్పందిస్తాడు. ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. సామాజిక న్యాయానికి కట్టుబడి పార్టీ పనిచేస్తుందనేది మీ పార్టీ శ్రేణులు మీరు భావిస్తున్నప్పటికీ, ప్రజల్లో కూడా ఆ భావన కొంత ఉన్నప్పటికీ, ఈ అగ్రవర్ణాల పెత్తనంలో లేదా మరీ ముఖ్యంగా కాంగ్రెస్ అంటే రెడ్ల పెత్తనంలో కింది సామాజిక వర్గాలను పవర్లోకి వచ్చిన తర్వాత దగ్గరికి రానివ్వరనే ఒక పెద్ద విమర్శ ఉంది. ఒకవేళ రానిచ్చిన దాంట్లో ఎవరైతే షాడోలుగా ఉంటారో, ఎవరైతే చెప్పిన మాట వింటారో, ఎవరైతే వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంటారో వారికి మాత్రమే పదవులు కట్టబెడుతుంది. ఈ చర్చ రాహుల్ గాంధీ గారి దగ్గర ఉన్నప్పుడు కూడా చేసినాం. మీరు ఎందుకంటే ఇది చర్చ జరగాలి కాబట్టి. నాట్ ఈవెన్ తెలంగాణ మొత్తం ఓవరాల్గా ఒక 15-20 నిమిషాలు నేను దాసు శ్రవణ్ గారు ఒకరోజు గడిచినాం. అప్పుడు ఎంత 2016 ఆ సమయం. అంటే నాకు రాజకీయాలు 14 రాజకీయాలకు వచ్చిన అంతకంటే ముందు సామాజిక ఉద్యమ నేతను కదా, కొన్ని రాష్ట్రాలకి ఇన్ఛార్జీలుగా కొన్ని ఎన్నికలు నేను చూసిన తర్వాత మౌలికమైన ప్రశ్నల మీద చర్చకి ఇట్లా 5 మినిట్స్ కొరకు పిలిచిండు మమ్మల్ని. దాన్ని ఎక్స్టెంట్ అవుతున్న క్రమంలో నాకు ఇది అనాలనిపించింది. మీరు అన్నది అగ్రవర్ణాలు అనను కానీ ఆధిపత్య భావజాలం ఉన్న కులాల చేతుల్లో అధికారాన్ని పెట్టి అణగారిన వర్గాలకు మీరు పవర్ను పంచమంటే అది సాధ్యమా? తర్వాత ఆ వర్గాల నుంచి ఎదిగి వచ్చిన వాళ్లకు, ఏ ఆధిపత్యాన్ని ప్రశ్నించి ఎదిగి వచ్చిన వాళ్ళకు అవకాశాలు ఇవ్వమంటే అధికారం ఉన్న వాళ్ళు ఇవ్వగలరా అన్నప్పుడు అది క్వశ్చన్ మార్క్గానే ఉండే. కానీ నేను ఇక్కడికి మనం రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడ చూసిన తర్వాత రాహుల్ గాంధీ ఏం చెప్పారు అప్పుడు మీరు చర్చించినప్పుడు? అంటే మనం ఇన్ని సంవత్సరాలు మనమే పరిపాలనలో ఉన్నాం కదా, దాన్ని తయారు చేసింది ఎవరు? అంటే 50 సంవత్సరాలు పరిపాలనలో మనం ఉన్నాం. అంటే దానికి ఏంది మనువు బతికిండని. మనువు 70 years కూడా మనం ఇంకా ఎలైవ్ అని అంటే మనం పరిపాలించింది మనమే కదా, మనమే సమాధానం చెప్పాలన్నాడు ఆయన కూడా. దీనికి ఎట్లా చేస్తే బాగుంటుందో మళ్ళీ మీరు వచ్చేటప్పుడు నాకు అప్పుడప్పుడు కలిసినప్పుడు చెప్పండి అని ఉండే. ఇప్పుడు ఆయన ఆ రేంజ్ దాటి ఎక్కడికో వెళ్ళిపోయిండు. తెలియక మిమ్మల్ని చెప్పమన్నారా? అంటే మీ వైపు ఆయన ప్రతి వాళ్ళని ఏం చేస్తాడు, మీరేసిన క్వశ్చన్ మీరే దీన్ని రెస్క్యూ ఏందో చెప్పమంటాడు ఆయన చాలా తెలివిగా. అంటే అన్నిటినీ వింటాడు, ప్రొఫెసర్స్ నుంచి వింటాడు, తర్వాత ఇంటలెక్చువల్స్ నుంచి వింటాడు, సామాజిక వర్గాల నాయకుల నుంచి వింటాడు. వీళ్ళ వర్షన్లో కాంట్రా ఉంటే పట్టించుకోడు, వాళ్ళ వర్షన్లో మంచి ఉంటే తీసుకుంటాడు. మీన్స్ ఇక్కడ నేను ఇక్కడికి వచ్చిన పని చేసిన క్రమంలో నీవు వాళ్ళతో కలిసి పనిచేసే పరిస్థితుల్లో నీదైన సిన్సియారిటీ నిరూపించుకుంటే మెరుగైన అవకాశాలు ఇస్తారు. ఇప్పుడు మా బట్టి విక్రమార్క గారు ఉన్నారు, ఆయన డిప్యూటీ సీఎం కాగలిగిండు. ఎట్లా కాగలిగిండు అనేది చూసుకోవాలి కదా, మరి కావద్దు కదా.